if you bring and make a Waqf law in the present form, which will be violation of Article 25, 26 and 14. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే దీన్నే అంటారు. ఓవైసీ వక్ఫ్ బోర్డు బిల్లు మీద చాలా బాధపడిపోతున్నాడు కదా. ఇంతకు ముందున్న వక్ఫ్ బోర్డు ఏంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినది. సో ఇండియాలో ఉన్న ఏదైనా ల్యాండ్ వాళ్ళు అది మాది అంటే అది ముస్లిం బోర్డు అనమాట. సో ఆ ల్యాండ్ వాళ్ళది అయిపోద్ది. సపోజ్ వాళ్ళు ఏదైనా గుడిని చూపించి ఇది మాది అన్నా కూడా అది వాళ్ళ దాని కింద అయిపోద్ది అనమాట. ఆల్రెడీ తమిళనాడులో ఒక గుడిని వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అలా కాదు, ఇప్పుడు నుంచి ఏదైనా ల్యాండ్ వాళ్ళ అలా మాది అని అంటే దానికి కలెక్టర్ అనేవాళ్ళు చూసి చెక్ చేసి ఆథరైజ్ చేయాలి అని ఒక రూల్ తెస్తున్నారు ఇప్పుడు కొత్త బిల్లో. అసలు మంచి గోల్డెన్ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు వీళ్ళు చెప్పాలి అంటే. కాంగ్రెస్ ఇన్ని ఇయర్స్ ఉండిందా రూలింగ్ లో, అప్పుడు అంతా వీళ్ళు ఏం చేయొచ్చు, వక్ఫ్ బోర్డ్ ఏ ల్యాండ్ చూపించి ఇది మాది అంటే అది వాళ్ళది అయిపోద్ది కదా. సో వాళ్ళు ఇండియా మొత్తాన్ని ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ అని చెప్పేస్తే ఆ ల్యాండ్ మొత్తం వాళ్ళది అయిపోయేది కదా, ఇండియా మొత్తం వాళ్ళది అయిపోయేది కదా. ఆ తర్వాత ఇండియాని పాకిస్తాన్ లో కలిపడం లేకపోతే ఇస్లామిక్ కంట్రీగా మార్చేస్తే ఈజీగా అయిపోయేది కదా వాళ్ళకి పని. ఇప్పుడు కొత్త బిల్ తెచ్చినందువల్ల అది ఇంపాసిబుల్ అవుతుంది.